కాదు. మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు, మిమ్మల్ని మార్చింది ఎవరు అని ఆశ్చర్యపడ్డాడు. చెప్తే వినేవాళ్ళకి చెప్తే మారతారని నమ్మకంతో చెబుతాం. చెప్తే వినరంటే చెప్తామా? వీళ్ళు మూర్ఖులు, బుద్ధి లేని వాళ్ళు, వీళ్ళు చెప్తే వినరు అనే ఆలోచన వచ్చింది అనుకోండి, చెప్తామా? చెప్పలేము. కానీ వ్యవహానికి అదే ఆలోచన వచ్చింది. మీరు బాప్తిసం తీసుకోవడానికి వచ్చారా? మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో మొత్తాన్ని గ్రేట్, మంచిది. మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. దేవుని దగ్గరకు వచ్చి ఫలం ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి. లేకపోతే చెట్లు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నాయి. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరక వేయబడి అగ్నిలో వేయబడును. యూదా ఆయన పక్కనే ఉన్నాడు. ఏ ఫలం ఫలించాడు? చెడ్డ ఫలం చచ్చిపోయాడు. యేసుప్రభు వారి పక్కనే ఉంది. మరి ఆయన పాదాల దగ్గర ఉండేది ఎప్పుడు? కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది, అత్తరుతో ఆయన పాదాలు తడిపింది, త్యాగం చేసింది. భూస్థాపన ఉంది ఎవ్వరికి రాని ఆలోచన. యేసుప్రభు వారు చెప్పారు, నేను చనిపోతున్నాను కదా, భూస్థాపనకు ముందు ఆమె నన్ను అత్తరుతో అభిషేకించింది, ఒక మంచి పని చేసింది, చరిత్రలో నిలబడిపోయింది, మంచి ఫలం ఫలించింది. దేవుని దగ్గరే ఉంటున్నారు. మంచి ఫలాలు ఫలించకపోతే ఏం చేయబడతారు? చెప్పండి, ఏం చేయబడతారు? నరికి వేయబడి అగ్నిలో వేయబడతారు. నేను చూశాను, చాలా కాలం ఓర్చుకున్నాను. మన మందిరానికి వచ్చి అతనే చూసి 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 రావద్దు అని ఎవరు అంటారండి? చర్చికి వస్తుంటే ఎవరిని అంటారా? ఇంకా రమ్మని చెబుతాడు.